బ్లాక్ బస్టర్ అవుతాయని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే కాదు, కొన్ని వేల సార్లు చెప్పిన ఏకైక వ్యక్తి గోవిందరాజు గారు. ఈ సినిమా మొదటి నుంచి సో నాకు ఈ కథ అద్భుతమైన కథ ఇది. ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు, చిన్న క్యామియో చేయాలని అడిగిన వెంటనే చేద్దాం సార్ అని చెప్పాను. సో నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి అందరికంటే ఎక్కువ రాజధానికి అవసరం అని ఆ రోజు ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నిజమని నిరూపించారు ప్రేక్షకుడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజధాని హ్యాపీ కంగ్రాచులేషన్స్. సో తనకి ఈ సినిమా బాగా ప్రతిక్ట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళని నేను కూడా ఒకరిని. అలాగే డైరెక్టర్ తన టాలెంట్ ఏంటో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుసుకున్నాను, చూసాను కూడా, కళ్ళారా చూశాను. అలాగే రాసి వరుసగా సినిమాలు కంటిన్యూగా అందరికీ బాగా బిజీగా ఉండి బ్యాక్ టు బ్యాక్ వరుసగా చేస్తూ సక్సెస్ కొడతారు, ఆవిడకి కంగ్రాచులేషన్. అలాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ సినిమాకి అదొక అసెట్ గా చెప్పుకోవచ్చు. మొన్న అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్ లో నేను చెప్పా, 21 రిలీజ్ చేస్తున్నారు, ఈ సెంటిమెంట్ గా ఈ సినిమా కుమారి 21 లాగా పెద్ద సక్సెస్ రావచ్చారని అవుద్ది అనుకున్నాను. అది అయిందని నిరూపించారు ప్రేక్షకులు మరోసారి. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ. సో ఈ వీకెండే కాదు, ఇందాక డైరెక్టర్ చెప్పినప్పుడు ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా రోజు టచ్ లో ఉంటారు. నిన్న ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా మంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అదే బాగా పికప్ అయ్యి ఇంకా హిట్ రేంజ్ కి సూపర్ రేంజ్ కి వెళ్తుందని చాలా మంది చెప్పడం, కాన్ఫిడెంట్ చెప్పడం నాకు మనది హ్యాపీ ఇచ్చింది. సో ఈ టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మహిళా ప్రొడ్యూసర్ చాలా మంది ఇండస్ట్రీలోకి అవసరం, మీరు మరిన్ని సినిమాలు ఇక్కడ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సినిమాలో అయినా బయట అయినా డబ్బులు లెక్క పెట్టడం అనేది కామన్. ఇందుకు ఎలా లెక్క పెట్టాలండి డబ్బులు? మళ్ళీ ప్రొడ్యూసర్ మీదకి వెళ్ళిందా? ఓకే.